కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీలో మెడికల్ కాలేజీల చుట్టూ రాజకీయ రగడ రాజుకుంది. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీల ఏర్పాటును వైసీపీ వ్యతిరేకిస్తోంది. చంద్రబాబు హయాంలో కనీసం ఒక్క మెడికల్ కాలేజీ అయినా వచ్చిందా అంటూ జగన్ ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పేదలకు వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు. మరోవైపు కేంద్రం మెడికల్ కాలేజీల కోసం నిధులు ఇచ్చినా వైసీపీ హయాంలో దుర్వినియోగం చేశారంటున్నారు కూటమి నేతలు. దీనిపై ఎక్కడికైనా చర్చకు సిద్ధమంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సవాల్ విసిరారు. మెడికల్ కాలేజీల నిర్మాణంపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఓవర్ టు యు. భోగి, ఏపీలో మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఒక 11 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో ఫస్ట్ ఫేజ్లో ఒక 4 కాలేజీలు నిర్మాణం కోసం చురుగ్గా ముందుకెళ్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ప్రధానంగా వచ్చాయి. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. 11 మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ మోడ్ అంటే ప్రైవేట్ వాళ్ళకి కట్టపెట్టడం కోసమే మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వైసీపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. వైసీపీ హయాంలో మేము 17 మెడికల్ కాలేజీలు తెచ్చాం. 17 మెడికల్ కాలేజీల్లో ఇంకో 3-4 వేల కోట్లు ఖర్చు చేస్తే కనుక అవన్నీ పూర్తవుతాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రైవేట్ వాళ్ళకి భూములు కానీ భవనాలు కానీ పూర్తి స్థాయిలో కట్టబెట్టడం కోసమే ప్రభుత్వం ఈ రకంగా ముందుకెళ్తోందని వైసీపీ ప్రభుత్వం చెప్తోంది. అసలు వైసీపీ హయాంలో ఎలాంటి మెడికల్ కాలేజీలు, చాలా కాలేజీలకి పునాదులు కూడా వేయలేదు అని కూటమి ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి ఓవరాల్గా అటు తల్లిదండ్రులు కానీ ఇటు విద్యార్థులు కానీ చెప్పే అభిప్రాయం 50% సీట్లు వస్తే కనుక ఫీజు చాలా నామినల్గా ఉంటుంది. మిగిలినవి ఎన్ఆర్ఐ కోటా కావచ్చు, ఇతరత్ర కోటాలో లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి వస్తుందని ఇప్పటికే అనేక రకాలైన విమర్శలు ఉన్నాయి. చాలామంది విద్యార్థులు కూడా అధిక ఫీజులతో అటు డాక్టర్ పట్టా పొందలేక, మెడికల్ సీట్లు పొందలేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇలాంటి టైంలో అటు అధికార కూటమి ఇటు వైసీపీ ప్రతిపక్షం మాటలు యుద్ధం అనేది ఏ స్థాయికి దారితీస్తుంది అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు జిల్లా నేతలు, టీడీపీ నేతలు అందరూ కూడా మెడికల్ కాలేజీలు, అసలు వైసీపీ హయాంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎలా ఉన్నాయి, వాటి ప్రస్తుత పరిస్థితి ఏంటి అని వీడియోల రూపంలో కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా వైసీపీ చెప్పినట్టు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం కోసమే కాలేజీలు అన్నదానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా తీవ్రస్థాయిలో స్పందించారు. ఒక సవాల్ కూడా విసిరిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఇందులో మధ్య మార్గంగా వైద్య నిపుణులు ఎంటర్ అయ్యి దీనికి సాల్వ్ చేస్తారా, లేకపోతే అసలు జరుగుతున్న పరిస్థితి ఏంటి, ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీలు కనుక రూపొందిస్తే దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు ఏ రకంగా ఉండబోతున్నాయని ప్రభుత్వం కూడా జీవో అయితే ఇచ్చింది. ఒక స్పష్టమైన విధానం కూడా స్పష్టం చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే సపోజ్ ఒక 100 సీట్లు ఉంటే కనుక 50 సీట్లు కన్వీనర్ కోటాలో నామమాత్రం ఫీజుతో ఉంటాయి. మిగిలిన ఎన్ఆర్ఐ కోటా కావచ్చు, లేకపోతే మేనేజ్మెంట్ కోటా కావచ్చు, ఏదో ఒక కోటాలో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ప్రభుత్వం కొంత స్పష్టత ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వం చెప్తున్నది కూడా కేవలం పీపీపీ మోడ్ అంటే ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టడం కాదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర చాలా మంది సలహాదారులు ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకుంటే మంచిది. ఇందులో పబ్లిక్ పార్ట్నర్షిప్ కూడా ఉందని ప్రధానంగా లోకేష్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఈ మెడికల్ కాలేజ్ అంశం ఏ టర్న్ తీసుకుంటుంది ఏంటి అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ ప్రసన్న.